నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. నిన్నటి భాగంలో డిటాచ్మెంట్ అనే దాని గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా ఏం చెప్తారో హనుమ చూద్దాం. మన జీవితాల్లో కూడా అంటే వీఆర్ ఇన్ టు డిటాచ్మెంట్. మనకి ఆ సందర్భంలో డిటాచ్మెంట్ అవసరం కాబట్టి దుఃఖం మన జీవితంలోకి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో సేమ్ స్ట్రాటజీ, సేమ్ మాస్టర్ ప్లాన్ హనుమ అప్లై చేస్తున్నారు. ఎక్కడ? చంద్ర కొడుకు చనిపోబోతున్న సందర్భంలో. ఓకే, వాయువుకి అధినేత అయినటువంటి పవనుణ్ణి పిలిచారు హనుమ. అక్కడికి వచ్చిన వాయుదేవుడికి వినమ్రతతో హనుమ నమస్కరించి, హనుమ వాయుపుత్రుడు కదా, మరి అందుకని ఆయన వాయుదేవుడిని పిలిచారనమాట. పవనదేవ, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు హనుమ. అప్పుడు వాయుదేవుడు ఏం కావాలి అని అడిగితే, ఆ పిల్లవాడికి ఇంకా 4 నిమిషాల సమయం ఉంది. అంటే కంప్లీట్గా ఆ బాడీలోని సోల్ బయటకు రావడానికి, అర్హత కోల్పోవడానికి ఇంకా 4 నిమిషాల సమయం ఉంది. అంటే ఆ బాలుడి సోల్ వేరే జన్మ తీసుకోవడానికి ఆల్రెడీ సోల్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇంకా ఇతనిలో అంటే ఆ బాలుడిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇంకా నడుస్తున్నాయి. ఆ బాలుడి శరీరంలో ఈ పిల్లవాడికి 4 నిమిషాల ఆయుర్దాయం ఉంది. నాకు మీరు చేయవలసిన సహాయం ఏమిటంటే, మీరు వెంటనే ఆ బాలుడి శరీరం నుండి వదిలి వెళ్ళిపోండి అని. దీన్ని ఎవరైనా సహాయం అంటారా మిత్రులారా? హనుమ ఆ పిల్లవాడిని బ్రతికించడానికి సహాయం చేస్తున్నారా, లేదా చంపేయడానికి సహాయం చేస్తున్నారా? సో ఇదే ప్రశ్న వాయుదేవుడికి కూడా వచ్చింది. నీ పనేంటి నాయనా? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ యొక్క కర్తవ్యం ఏంటి? ఆ పిల్లవాడికి ఇలా 4 నిమిషాల ఆయుర్దాయం ఉంది కదా, కానీ ముందే మరణాన్ని లిఖించమంటున్నావు. నన్ను అతని శరీరం నుండి వెళ్ళిపోమంటున్నావు. ఇదెక్కడి సాయం హనుమ అని పవనుడు అడుగుతాడు. దయచేసి నేను చేసే కార్యాన్ని నమ్మండి అని ఆ పవనుణ్ణి ఎదురుగా శిరస్సు వంచి నమస్కరిస్తారు. చాలా ప్రాధేయపడతాడు హనుమ. అప్పుడు ఆ వాయుదేవుడు ఒప్పుకుంటాడు. హనుమ ఈ ప్రక్రియ అంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆ డిటాచ్మెంట్, ఆ బాధ, ఒక షాక్ ఏదైతే కలుగజేస్తారో దానిలో డిటాచ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పవనుడు హనుమ మాట విని పిల్లవాడి యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ పిల్లవాడి పక్కనే ఊరి వైద్యుడు ఉన్నాడు కదా, అతను నాడి చూసి అతన్ని చేపట్టుకొని చూసి ఊపిరి ఆడటం లేదు. అలాగే అతని ముక్కు దగ్గర చేపెట్టి చూసి ఊపిరి ఆడట్లేదు, పిల్లవాడు చనిపోయాడు అని చెప్తాడు. ఇటువంటి సమాచారం వెంటనే అందుతుంది కదా అందరికీ. అంటారు కదా అందరూ కూడా, పాజిటివ్ కన్నా నెగిటివ్ తొందరగా వ్యాపిస్తుంది అని. అలాగే ఈ చెడు వార్త అందరికీ తెలిసిపోయిందనమాట. చుట్టుపక్కల వారు, గ్రామస్తులు అందరూ వచ్చి భోరు ఏడవటం మొదలు పెడతారు. కానీ చంద్ర మాత్రం ఏడవదు. ఎందుకంటే ఆమె షాక్లో ఉంది. అపనమ్మకం, తన నమ్మకాలన్నింటినీ చీల్చినట్లయింది చంద్రకు. అంతవరకు చంద్ర, నా కొడుకు బతుకుతాడు, దేవతలందరూ నాకు సహాయం చేస్తారు, నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇలా ఇటువంటి ఆలోచనల్లో ఉంది చంద్ర. చంద్ర కొడుకు చనిపోయాడు అనే వార్త వినగానే బాధ, భయం, ఆవేదన తెలియనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయింది చంద్ర. ఇదే డిటాచ్మెంట్. ఈ డిటాచ్మెంట్ యొక్క స్టేట్ అంటే స్థితి ఎలా అంటే, ఇలాంటి స్థితి ఏదైతే ఉందో అప్పుడు ఎలాంటి ప్రశ్న వస్తుంది అంటే, అసలు నేను ఎవరు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఇలాంటి ప్రశ్నలే వస్తాయి కదా. అలాంటి ప్రశ్నలే వచ్చినప్పుడు మన ఐడెంటిటీని డిటాచ్ అవుతూ అలాంటి ఒక స్థితిలోకి వెళ్ళింది చంద్ర. 3 నిమిషాలు గడిచాయి. తన ఆత్మ సమయపు తీగల్ని, అంటే ఆ సమయపు పోగులు చెప్పుకుంటున్నాం కదా, ఆ విభజిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు హనుమ. ఆ పిల్లవాడికి 4 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ శ్వాస ఆగిపోయింది. ఈ 4 నిమిషాల్లోపు ఆమె యొక్క సమయపు తీగలు అనేవి విభజించబడినట్లయితే శ్వాస మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయుర్దాయం ఉంది. ఆ 4 నిమిషాలు దాటాయా, దేవుళ్ళు సైతం ఏమీ చేయలేరు. ఈ 4 నిమిషాల వ్యవధిలో జరగబోతుంది. ఏం జరగబోతుంది? హనుమ, దేవతలు అందరూ
ఏం జరుగుతుందా అని అంత ఉత్కంఠగా చూస్తున్నారు. చంద్ర చేయగలుగుతుందా లేదా అని. 3 నిమిషాలు దాటాయి. ఇంకొన్ని సెకన్లు మాత్రమే మిగిలాయి. సో కొన్ని సెకన్ల పరిధిలో కాల ఇదేదన్నా చేద్దామా దేవా అని హనుమాన్ని అడగటం, అలాగే దేవా సమయం మించిపోతుందని ఇంకొన్ని సెకన్లు, ఇలా కాలాకి కూడా ఒక ఉత్కంఠత. కాల అంటే ఆయనే అందరితో ఆడుకుంటారు, కానీ చంద్ర యొక్క లైఫ్ అతనిలో తెలియనటువంటి సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఒక ఉత్కంఠతో కూడినటువంటి కొన్ని సెకన్ల సమయం వ్యవధిలో చంద్ర యొక్క ఆత్మ విభజింపబడుతుంది. చంద్ర యొక్క పేరు మొదటి అక్షరం సిగా తీసుకుంటే, సో ఆమె ఆత్మను C6 గాను, C7 అంటే ఆ 6 సమయపు తీగలు, C6 అంటే 6 సమయపు తీగలు, 7 సమయపు తీగలు చంద్ర యొక్క ఆమె కొడుకుకి, అంటే అవి C6 C7గా అనేటువంటి 2 ఆత్మలుగా విభజింపబడుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు చంద్ర C6 అంటే 6 సమయపు పోగుల ఆత్మను తాను ఉంచుకొని 7 సమయపు తీగలో ఉన్నటువంటి ఆత్మని తన కొడుక్కిస్తుంది. అక్కడంతా ఆ పిల్లవాడు చనిపోయినటువంటి బాధలో ఏడుస్తూ చాలా ఆవేదనగా ఉన్నారు కదా చుట్టుపక్కల ఉన్న వారంతా, బంధువులు, ఊరి జనం అందరూ కూడా. ఒక్కసారిగా ఏడుపు కాస్త ఆశ్చర్యంగా మారుతుంది. ఎందుకంటే చనిపోయిన పిల్లవాడు లేచి కూర్చున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోతారు, ఏం జరుగుతుంది అక్కడ ఎవరికీ అర్థం కాదు. కానీ చంద్ర మాత్రం ఒక మూలకి పోయి కూర్చుంటుంది. ఎందుకంటే ఆమెలో ఆ సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, 6 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా. సో మనం చెప్పుకున్నాం ఇంతకుముందే, 6 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మకు కోతి ప్రవృత్తి ఉంటుంది. సో ఆమెకు మంచి చెడు ఇలాంటివి వాటికి వ్యత్యాసం ఆమెకి ఏమీ తెలియదు. అటువంటి స్టేట్లోకి ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు కాలాకి కోపం వచ్చింది. నార్మల్ టైంలో మనందరితో ఆడుకునేది కాలుడు కదా, మానవులతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటాడు కాలా కదా. అలాంటిది కాలుడికి అన్యాయం అనిపించింది ఇక్కడి సంఘటన చూస్తుంటే. కాల హనుమంతుల వారిని అడిగాడు, ఆ తల్లి పిచ్చి తల్లిగా బ్రతకాలి, ఆమెకు సహాయం చేస్తున్నారనుకుంటున్నారేమో, ఇక నుంచి కొన్ని గంటలలో ఆమె యొక్క భవిష్యత్తు నాకు కనిపిస్తుంది. ఆమెను ఇలా మార్చారు, ఆమె భర్త పొలంలో పనికి వెళ్తారు, ఆమె బిడ్డ పడుకుంటాడు, ఆమె వంటగదిలోకి వెళ్ళి ఆమె చీరని ఆమె కాల్చుకుంటుంది. ఎందుకు అంటే మతి స్థిమితం లేదు కదా. ఎందుకంటే ఆమెకు మతి స్థిమితం లేదు. మెంటల్లీ చాలా చేంజెస్ ఉంటాయి ఈ 6 పోగులున్న వ్యక్తుల్లో. అయినా చంద్ర చనిపోతుంది. అప్పుడు ఇక ఎలా ఆవిడ చనిపోతుంది, ఇక మీరు మీ యొక్క భక్తురాలకి ఏ సహాయం చేసినట్టు అని కాల హనుమాని అడుగుతాడు. అప్పుడు హనుమ, నాయనా కాల, నీవు కొన్ని గంటల వ్యవధిలో జరిగేటటువంటి విషయాలను చూశావు. అంటే 1 కిలోమీటర్లో జరిగేటువంటి యాక్సిడెంట్ అనుకో, ఆ జంక్షన్ని చేరుకునే లోపు కుడో ఎడమవైపో ఒక దారి ఉంటుంది కదా. సో అటువంటి దారి ఒకటి ఉంది అంటారు హనుమ. ఆ దారి ఏంటి? ఆ దారి ఏంటో రేపు తెలుసుకుందాం మిత్రులారా. ధన్యవాదాలు ఈరోజు.